భారతీయ జనతా పార్టీ అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఏదైనా మాట్లాడినా అంటే బిడ్డ నా దగ్గర కంప్లీట్ ఆధారాలు ఉంటాయి. సుమారు 100 కోట్లకు ఎక్సీడ్ అయ్యే వాచులు తీసుకొని వచ్చిండు. షోకాజ్ నోటీస్ నంబర్ 50 ఆఫ్ 2024-2025 కొట్టి చూసుకోర్రి, పబ్లిక్ డాక్యుమెంట్. నేను దర్యాప్తుకు రాలేకపోతున్నా అని చెప్పి పొంగులేటి హరీష్ గారు. అండ్ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అంతా ఎట్లా నడుస్తాయి అంటే క్రిప్టో కరెన్సీలలో నడుస్తాయి. 1.73 crore. ఈ స్లైడ్ నేను మీకు ఒక 2 seconds ఇస్తా, జర మంచిగా చూసుకోండి, చేస్తే జూమ్ కూడా చేసుకోను. ఈ స్లైడ్ మంచిగా చూసుకోండి. ఏంది గిరీష్ వాచులు పెట్టినావు, స్మగ్లర్ అంటున్నావు, బ్రోకర్ అంటున్నావు, వాట్సాప్ గ్రూప్ అంటున్నావు, టిక్ 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 గడియారం గ్రహచారం అంటున్నావు, ఏంది? ఒక వాచ్ కొనడానికి పోతాం. ఒక వాచ్ కొనడానికి పోతే ఒక వాచ్ కొనడానికి జనరల్గా మనం ఎంత ఖర్చు పెడతాం? జనరల్గా ఇవాళ రేపు అయితే మంచి వాచులు అసలు ఏ స్మార్ట్ వాచ్ తీసుకున్నా 2500 రూపాయల కంటే ఎక్కువ, అసలు దానికంటే ఎక్కువ పెట్టి కూడా వేస్ట్ అని అంటారు, వచ్చేస్తుంది. హాయిగా జర మనం పోతే ఎక్కువ ఉండి అది ఉండి ఇది ఉండి మనం పోతే వెనకటికి నేను ఒక స్మార్ట్ వాచ్ తెప్పించుకుంటే అది తెప్పించుకుంటే ఇది తెప్పించుకుంటే వాళ్ళు తెప్పించుకున్నాం వీళ్ళు తెప్పించుకున్నాం అని చెప్తాం. సో వెనకటికి ఒక మనకు 10,000 రూపాయలలో వచ్చే స్మార్ట్ వాచ్ ఇలా 2,000 రూపాయలలోనే వస్తున్నది. కాకపోతే కొన్ని వాచులు ఉన్నాయి, మీరు నమ్ముతారా? దాని ఒక్కొక్క వాల్యూ 1.5 crore దాటి 2 crore దాటి ఉంటుంది. ఇది మనం అంబానీ పెళ్ళిళ్ళలో కూడా అంబానీ పెట్టుకున్న వాచ్, అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్ కూడా మనం అందరం చూసినాం. సో ఇది ఒక్క వాచ్ ఇప్పుడు నేను 1.5-2 crore అంటే మీరు నమ్ముతారా? ఏంది గిరీష్ స్ట్రేట్ టాపిక్ లట్రా. చిట్టా నంబర్ 2 చిట్టా ఆఫ్ ది డే అని కూడా అంట. కాంగ్రెస్ నిన్న ఏదో కాంగ్రెస్ నాయకులు, నేను ఇన్స్టా చాలా చూడ, ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు టైం కూడా దొరకలేదు ఈ దుకాణం పెట్టుకున్నాక. ఇన్స్టా నిన్న చూస్తుంటే పాపం ఏదో కాంగ్రెస్ నాయకుడు చాలా కష్టపడి భారతీయ జనతా పార్టీ అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. మీరు ప్రయత్నం చేస్తారు, ఆధారాలు సూపరు. నేను ప్రయత్నం చేయాలని అనుకుంటే నాకు ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఇగో ఇట్లా వచ్చేస్తుంది. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేయమంటే, పరమేశ్వర నేను రేపు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నా అంటే నాకు రాత్రే కళల రూపంలో వచ్చి బ్రహ్మకాలంలోనే చెప్పిపోతాడు ఆధారాలతో. ఇది గుర్తుపెట్టుకోరు మీరు, ఆ శివానుగ్రహం నా మీద ఉన్నదనంట. అయితే ఇప్పుడు కట్ చేసి మాట్లాడితే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈ వాచులు అది మొత్తం నెక్సెస్ స్మగ్లింగ్ రూపంలో నడుస్తుంది భారతదేశంలో. ట్యాక్స్ ఎవేడ్ చేసి, కస్టమ్స్ డ్యూటీ ఎవేడ్ చేసి. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ నెక్సెస్ మొత్తం నడుస్తుంది, కంప్లీట్గా నెక్సెస్ నడుస్తుంది. ఈ నెక్సెస్లో బ్రోకర్లు ఉంటారు. బ్రోకర్లకు మనం సపరేట్గా పోయి మనం కమ్యూనికేషన్ పెట్టంగానే వాళ్ళు ఈ డీల్ది పెడతారు. ఈ భారత్లో ఇంత కాస్ట్లీ వాచులు కొనరు కాబట్టి ఇది కంప్లీట్గా మన హాంకాంగ్ లేకపోతే చైనా నుంచి కంప్లీట్గా ఈ నెక్సెస్ నడుస్తుంది. కొంతమంది దుబాయ్లో కూర్చున్న బ్రోకర్లు హాంకాంగ్ పోయి వాచులు తీసుకొని వచ్చి ఇక్కడ సప్లై చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు, సప్లైలు చేస్తుంటారు. అండ్ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అంతా ఎట్లా నడుస్తాయి అంటే క్రిప్టో కరెన్సీలలో నడుస్తాయి. ఎట్లా? క్రిప్టో కరెన్సీలలో నడుస్తాయి, లేకపోతే క్యాష్ రూపంలో జరుగుతాయి. ఒక్క దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్లు ఉండవు. ఎందుకు? ట్యాక్స్ ఎగగొట్టనికే. అందుకే మనం ఆల్టో కార్లలోనే బతికి సస్తాము, వీళ్ళు ఆడి కార్లలోకి వెళ్ళిపోతారు. ఒక వాచ్ తీసుకురానికే సుమారు 70,000 నుంచి 1,00,000 రూపాయల ఛార్జ్ చేస్తారు. ఈజీ ఇన్కమ్. అసలు ట్యాక్స్ ఏడు ఉంటుంది ఇక్కడ? కస్టమ్స్ డ్యూటీ ఎగగొట్టే ఆడు లెక్కలలో లేవు. తీసుకున్నది అంతా క్రిప్టో కరెన్సీ లేకపోతే క్యాష్. ఆ క్రిప్టో కరెన్సీ కూడా కంప్లీట్గా వేరే దేశం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏంది ఆట? గిరీష్ డైరెక్ట్ టాపిక్లకు దిగురాదు. నేను ఇప్పుడు మీకు థీమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో బ్రోకర్కి తెలుస్తుంది, బ్రోకర్ తెలియగానే స్మగ్లర్కి చెప్తాడు, స్మగ్లర్ పోయి వాచ్ తీసుకొస్తాడు. మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు దాని వారంటీ కార్డు, దాని ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఉండాలి కదా, లేకపోతే నేను ఎట్లా నమ్ముతా? నేను నమ్మ కదా. ఇప్పుడు గిరీష్ అనేటోడు ఉన్నాడు అనుకో, ఆధారాలతోనే చిత్రగుప్త అంటాం కదా, మనకు ఆధారాలు కావాలి, ఇది ఒరిజినల్ వాచ్ అనండి. లగేజ్ బ్యాగులు వేరే ఉంటాయి, ఈ వాచులు తీసుకొచ్చేటోడు వేరే ఉంటాడు. లేకపోతే బ్యాగేజ్ గీగేజ్ సపరేట్ చేసి తీసుకొస్తారు, ఎందుకంటే ఇవి 2 దొరికితే కస్టమ్స్ వాళ్ళు అప్రమత్తం అవుతారు. తర్వాత పేమెంట్ క్రిప్టో కరెన్సీలలో పోతుంది. పోయిన తర్వాత బ్రోకర్ గానికి మెసేజ్ వస్తుంది. బ్రోకర్ గానికి మెసేజ్ రాగానే స్మగ్లర్కి ఇంటిమేషన్ పోతుంది, ఫలానా నంబర్కి ఫలానా మనిషి ఆడు ఉంటాడు, నువ్వు ఆడ పోయి ఆ వాచ్ ఇచ్చేసి. సార్ ఇచ్చేసిన నాడు మెసేజ్ పెడతాడు బ్రోకర్, థ్యాంక్ యూ సార్ వాచెస్ రిసీవ్డ్ అని చెప్పి మళ్ళీ పెడతాడు, ఎస్ రిసీవ్డ్ అని చెప్పి. కేల్ మొత్తం ఖతం అవుతుంది. ఏమైందిరా బాయ్ అని అంటే దేశానికి వచ్చే కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఈ లంగలు ఈ దొంగలు మింక తింటారు. అదే మన దగ్గర ఒక చిన్న క్రైమ్ అయితే మాత్రం ఆహా నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మన దగ్గర. ఇప్పుడు చూపిస్తా ఈ నెక్సెస్ ఏందని అన్నది ఆధారాలతోనే చిత్రగుప్త్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటున్నదో చూపిస్తా. 8 ఏప్రిల్ 2024కి నేను అదే రోజు తీసుకుందామని అనుకున్నా ఈ కథ. నాకు తెలుసు ఏమవుతుందో, అందుకే నేను ఆగిన. సబర్కా ఫల్
మీటా హోతా. 8 ఏప్రిల్ 2024కి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఏందనంటే, పొంగులేటి హరీష్ రెడ్డి అంటే మన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుపుత్రుడు ఈజ్ బీయింగ్ ప్రోబ్డ్ ఫర్ అలీజెడ్లీ బయింగ్ 2 స్మగ్ల్డ్ లగ్జరీ వాచెస్ వర్త్ 1.73 crore. ఎంత ఈ 2 వాచుల ఖర్చు? కాస్ట్ ఎంత? 1.73 crore. ఎవరు? పొంగులేటి హరీష్ రెడ్డి. ఈయన మీద గంభీరమైన ఆరోపణలు వచ్చినాయని నేను మాట్లాడతలే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మాట్లాడుతున్నా. ఈ 2 వాచెస్ ఇండియన్ కస్టమ్స్ ఏదైతే మన ముబీన్ అనేవాడైతే ఉండనో ఇవన్నీ తీసుకొని వస్తున్నాడో, ఈ ముబీన్ అనేటోని కస్టమ్స్ ఆఫీసర్లు చెన్నై ఎయిర్పోర్ట్లా పట్టుకొని ఏంద్రబాయ్ అని అంటే అని ఫస్ట్ స్ట్రెస్కి గురి చేసిండ్రు. వాడు స్ట్రెస్కి గురి అయితే జర అప్రమత్తమైన నా దగ్గర ఏం లేదని చెప్పిండు. మొత్తం బ్యాగేజ్ తీసి చూస్తే వాచ్లు వెళ్ళినాయి. అవి స్టెయిన్లెస్ స్టీల్ వాచ్లు అని చెప్పిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ వాచ్లు కాదని చెప్పి ఒక వాచ్ ఎక్స్పర్ట్ని లోపలికి తీసుకొని వచ్చి ఒక థర్డ్ పార్టీ సమక్షంలో దీన్ని కంప్లీట్గా స్క్రూటినీ చేస్తే ఇవి లగ్జరీ వాచ్లు, ఒక్కొక్క వాచ్ కాస్టు కోట్ల రూపాయలలో ఉంటుంది అని చెప్పి తెస్తారు. ఈ వాచ్లు ఏడికేం తెస్తారు? హాంకాంగ్ లగ్జరీ వాచ్ డీలర్లకని పట్టుకొని వస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో బ్రోకర్ గాడు ఎవరు అని చెప్పి మాట్లాడితే నవీన్ కుమార్ అని చెప్పి ఒక పేరు వస్తుంది. సప్లై చేసిన స్మగ్లర్ పేరు ముబీన్. తీసుకున్న వాళ్ళు ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు? పొంగులేటి హరీష్ రెడ్డి. ఎవరి తనయుడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఈ బ్రోకర్ ఎవరు? నవీన్ కుమార్ని పిలిపిస్తే నేను లేను తర్వాత వస్తా అని చెప్పిండు. తర్వాత ఇంకొక సమన్స్ ఇచ్చిర్రు. నేను సంక్షిప్తంగా చెప్తున్నా. నేను ఏదైనా మాట్లాడినా అంటే బిడ్డ నా దగ్గర కంప్లీట్ ఆధారాలు ఉంటాయి. కంప్లీట్ ఆధారాలతో మాట్లాడతా. నేను ఆధారాలు లేనిది గిరీష్ అనేటోడు మాట్లాడాడు. అయితే పెడతా ఇప్పుడు అంతా. అయితే ఇవి కంప్లీట్లీ బేస్లెస్. ఈ ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికి నాకు డెంగ్యూ ఫీవర్ ఉన్నది, నేను దర్యాప్తుకు రాలేకపోతున్నా అని చెప్పి పొంగులేటి హరీష్ గారు చెప్పిండ్రు. ఇప్పటికీ 4 వాచులు ఇచ్చినాం, మళ్ళీ ఒక 2 వాచులు ఇస్తున్నాం. ఇప్పటిదాకా నవీన్ కుమార్ అనే ఈ బ్రోకరు సుమారు 100 కోట్లకు ఎక్సీడ్ అయ్యే వాచులు తీసుకొని వచ్చిండు. ఇప్పటిదాకా బిజినెస్ అంతా చేసిండు అని చెప్పి ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి నవీన్ కుమార్ మీద. అయితే హర్షారెడ్డి గారు ఏమంటారంటే ఇది నాకు సంబంధం లేని విషయం అని చెప్పి, నాకు డెంగ్యూ వచ్చింది ఇప్పుడు నేను రాలేదు అని చెప్తారు. ఇది ఏప్రిల్ 8, 2024. ప్రాబ్లం ఏంటంటే మేము చిత్రగుప్తులం. యమపాశం వేసే కంటే ముందు చిట్టాలు బయటికి తీయాలా వద్దా? చిట్టాలు తీయాలి కదా బయటికి. చిట్టాలు తీస్తే ఏమైందంటే షోకాస్ నోటీస్ 2 ఆగస్ట్ 2024. ఎప్పుడు? మొన్న 2 ఆగస్ట్ 2024కి ఒక షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిండ్రు. ఎవరెవరికి ఇష్యూ చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? ఇది మళ్ళా కస్టమ్స్ ఎయిర్పోర్ట్ కమిషనరేట్ చెన్నై ఇష్యూ చేసింది. షోకాస్ నోటీస్ నంబర్ 50 ఆఫ్ 2024-2025 కొట్టి చూసుకోర్రి. పబ్లిక్ డాక్యుమెంట్ నంబర్ కూడా చెప్తున్నా, డేట్ కూడా చెప్తున్నా. షోకాస్ నోటీస్ ఎవరు ఇచ్చిండ్రు? కస్టమ్స్ కమిషనరేట్ ఇచ్చిండ్రు. ఎవరెవరికి ఇచ్చిండ్రు? మొహమ్మద్ ఫర్దీన్ ముబీన్కి ఇచ్చిండ్రు, అలోకం నవీన్ కుమార్కి ఇచ్చిండ్రు, హూ ఇస్ అ బ్రోకర్. పొంగులేటి హరీష్ రెడ్డి ఆయన జూబ్లీ హిల్స్ రెసిడెన్స్ కూడా పంపిర్రు. పొంగులేటి హరీష్ రెడ్డి రాఘవ ప్రాజెక్ట్ జీ స్క్వేర్ దగ్గర రాయదుర్గం దగ్గర ఎక్కడైతే ఆయన ఆఫీస్ ఉందో అక్కడ పంపిర్రు. మళ్ళీ ఆయనకు బంజారాహిల్స్లో కూడా ఒక ఇల్లు ఉందట, అక్కడ పంపిర్రు. పోతుల సుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన అకౌంటెంట్కి కూడా పంపిర్రు. నౌ ద గేమ్ బిగిన్స్. ఈ వాచ్ల కాస్ట్ ఎంత? ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి మొత్తం డ్రిల్ డౌన్ చేస్తే ఎంత వెళ్ళింది? పాటెక్ ఫిలిపి జినివే అనే ఒక వాచ్ 1.3 crores. ఎంత? ఒక వాచ్ 1.3 crores. 1,30,00,000. దాని తాలూకా బ్రెగ్యూటే 2759 అని చెప్పి ఒక స్ట్రాప్, మళ్ళీ అది వాచ్, అది కూడా నాకు తెలియదు, అది 47 లక్షలు. టోటల్ సుమారు మొత్తం ఎంత? 1.77 crores. ఎంత? 1.77 crores. అయితే ఈడ ఆట మొదలవుతుంది. ఏందనంటే హర్ష గారు వచ్చి ఏం చెప్తారనంటే, దర్యాప్తు సంస్థలకు ఏం చెప్తారనంటే, ఫస్ట్ ఏమవుతుందనంటే ముబీన్ని పట్టుకొని మొత్తం చెప్పరాబాయ్ చిట్టా అని అనగానే మనోడు మొత్తం కుల్లా కడితే కేల్ ఖతం దుకాణం బంద్ అంతా చెప్పేస్తాడు. ఇవో నేను నవీన్ కుమార్ చెప్తే పనిచేస్తా, నవీన్ కుమార్ చెప్పినందుకు నేను వాచులు తెచ్చినా, నేను గిట్లా చేసినా, నేను గట్లా చేసినా, ఒక గీళ్ళకి ఇచ్చిన, ఒక హర్షారెడ్డి అని చెప్పి ఒక నంబర్ ఇచ్చిండ్రు, ఆ నంబర్కి పోయి ఫోన్ చేసిన, ఆ నంబర్కి పోయి ఫోన్ చేయగా నేను వచ్చి తీసుకున్నాడు, ఆయన కన్ఫర్మ్ చేసిండు, పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి క్రిప్టో కరెన్సీలలో వచ్చింది. రాగానే నేను వాచ్లు ఇచ్చినా వెళ్ళిపోయినా, నేను కేవలం తెచ్చిస్తా, నాకు ఇక ఈ సంబంధం లేదని చెప్పాడు. నవీన్ కుమార్ని తీసుకొని ఇస్తే నవీన్ కుమార్ ఏమన్నాడు? అవును అని చెప్పి మొత్తం అడ్వకేట్ ముంగట సాక్ష్యంగా అఫిడవిట్ ఇచ్చి కోర్టులో చెప్పిండు క్లియర్ కట్గా. అవును నేను హరీష్ రెడ్డికి ఇచ్చిన అని చెప్పిండు. సడన్గా తన స్టేట్మెంట్ని రీట్రాక్ట్ చేసిండు. మళ్ళీ రీట్రాక్ట్ చేసినోడు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు పెడతాడు? కోర్టు అడిగిన ప్రశ్నలు అడుగుతున్నా, నేను మాట్లాడా, ఇప్పుడు ఆధారాలు చూపిస్తా. ఇప్పుడు ఆ షోకాస్ నోటీసులు వచ్చిన ఆధారాలు చూపిస్తా. అలా వాట్సాప్ చాట్ డీకోడ్ చేసిర్రు. వాట్సాప్ చాట్ డీకోడ్ చేస్తే ముబీన్ గాని మొబైల్లో అది
క్లియర్ కట్గా హర్షారెడ్డి అని సేవ్ అయి ఉన్నది. హర్షారెడ్డి ఇది నీ నంబరేనా అని చెప్పి రీవెరిఫై చేస్తే ఎస్ ఇది నా నంబరే. మళ్ళీ మకౌకి నువ్వు పోయినప్పుడు 4 వాచ్లు ఇచ్చిర్రా నాకు ఇయ్యలే అని చెప్పి ఆయన డినై చేస్తాడు. మళ్ళీ ఇది నీ నంబరే కదా అంటే ఇది నా నంబరే. అప్పుడు నేను 8 మంది దోస్తులతో కలిసిన, నా 8 మంది దోస్తులతో కలిసినందుకు మా దోస్తుది ఒకటి పనిచేస్తలేదు, ఆయన ఇండోనేషియాలో ఉండే ఆయన పేరు ఆది, నా క్లాస్మేట్ నాకు ఆయన పరిచయం చేసిండు, ఆయన ఫోన్ పనిచేస్తలేదు, నాకు ఒక ఫోన్ వచ్చేది ఉంది అంటే నేను నా ఫోన్ ఇచ్చిన అన్నందుకు ఆ ఫోన్లో వచ్చింది, ఆ మెసేజ్లు వచ్చినాయి, వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అది ఏమైందో నాకు తెలియదు, మళ్ళీ నా ఫోన్ యూజ్ చేసినట్టు నాకు తెలియదు. సర్వసాధారణం కదా. కానీ గొర్రెవడికి ఇంటది కట్టుకోడికే ఇంటది కదా. నేను కులాల మధ్యలోకి వస్తలేను, సామెత మాట్లాడుతున్నా. ఐ విల్ టేక్ బ్యాక్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. సో పోలీసులకే కదా అయినా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తారు కదా. ఫస్ట్ ఏమో అలోక్ కుమార్ నువ్వు స్టేట్మెంట్ ఎందుకు డిట్రాక్ట్ చేసినావు అని అన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్ గా నేను హైలైట్ చేసిన, ఇట్ ఈస్ క్లియర్లీ ఫౌండ్ దట్ ది నంబర్ ఎక్సెట్రా ఇచ్చిందంతా ఇదంతా క్లియర్ కట్ గా పెట్టిండ్రు. ఇచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం ఎవరైతే హర్షారెడ్డి అకౌంటెంట్ ఉన్నాడో పోతుల సుబ్రహ్మణ్యం used to make payments in USTD, which is a form of a cryptocurrency, and used to share the payment details to Alok Kumar. Further, to ensure the high-end luxury watch is collected by Sri Mohammad Farin with a rupee note. ఒక్కొక్క రూపాయి ఏదో ఇస్తారట, మాకు తెలియదు, మేము దందలకి ఇట్లాంటివి చేయం కదా. 10 రూపాయల నోట్ జింపిస్తారట, ఆ నంబర్ చూసుకుంటారట, వెరిఫై చేసుకున్న తర్వాత ఇస్తారట. ఈ లొల్లేందో మాకు అర్థం కాదు, నాకు చదివిని కూడా నాకు అర్థం కాలేదు. పోలీసులను కూడా కలిసిన నిన్న. సరే ఇది ఏంటంటే అరే అది బ్లాక్ మనీ అది ఉంటుంది గది చేస్తారు గిరీష్ అని అంటే మనకు బౌన్సర్ పోయింది, ఎందుకంటే మా అయ్యాలు మాకు ఇవి నేర్పలే కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్ గా సపోజ్ నీకు అది లేనప్పుడు మీ సుబ్రహ్మణ్యం ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిండు మీ అకౌంటెంట్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు హర్షారెడ్డి గారిని అడిగితే నాకేం సంబంధం, అది మీరు సుబ్రహ్మణ్యం నడుకోవాలా అని చెప్పారు. సుబ్రహ్మణ్యం అడిగితే నేను 2021లో నవీన్ బట్టల దందా కూడా చేస్తాడు, బట్టల దందాలో నేను పైసలు తీసుకున్నా, అందుకే ఆయన నాకు 10 సార్లు ఫోన్ చేసిండు, నేను జర అన్నోన్ నంబర్లు ఉంటే ఫోన్ ఎత్తా అని అన్నాడు. అన్నోన్ నంబర్లు ఉంటే ఫోన్ ఎత్తా, 10 సార్లు నవీన్ కుమార్ ఫోన్ చేస్తాడు, నువ్వు ఎందుకు ఎత్తలే సుబ్రహ్మణ్యం అని అడిగితే అన్నోన్ నంబర్లు నేను ఎత్తానన్నాడు. మళ్ళీ అన్నోన్ నంబర్లను ఎట్లా చెప్తాడు, ఈయన దగ్గరికైనా బట్టలు కొన్నా అని చెప్పి కన్ఫెషన్ ఇస్తాడు. గోలుగా తిరిగి మళ్ళీ ఎడ కూర్చున్నారు అంటే బతుకమ్మలనే కూర్చున్నారు, గానే కూర్చొని బతుకమ్మ ఆడతారు వీళ్ళు. దర్యాప్తు సంస్థలతో మీరు తప్పించుకోరు, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందా నెక్సెస్ మొత్తం. ఇప్పుడు ఇది అయిపోయింది అని అంటే ఇగో వాట్సాప్ చాట్లు, ఈ వాట్సాప్ చాట్లు వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్లు ఇలా క్లియర్ కట్ గా రాసిండ్రు వాళ్ళు. చెప్తా ఇగో ఇక్కడ ఉన్నది చూడు. ఫర్దర్ he admitted that he involved the purchase of 3 more watches for Sri Harsha Reddy Ponguleti, namely so and so. Payments were made in the part through USDT in cryptocurrency and in cash form. The total payment made was 50,55,149 in HKD, which is equivalent to 5 crores 61 lakh rupees in Indian value approximately. All these payments appears to have been made by Harsha Reddy Ponguleti as per the statement of Sri Alokam Naveen Kumar అని చెప్పిన తర్వాత దాని తాలూకా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిరు షోకాస్ నోటీస్లో. చేసిన తర్వాత ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ పెట్టిరు, మకావులు ఎక్కడెక్కడ ఇచ్చిర్రు, ఏమి ఇచ్చిర్రు అదంతా ఇచ్చిండ్రు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ అలా రాసిన తర్వాత నెక్స్ట్ ఏమని వచ్చిందంటే ఇగో వాళ్ళ డెనియల్ అన్నమాట ఇది. ఈ డస్ నాట్ నో. ఇప్పుడు తర్వాత అలోకం నవీన్ కుమార్ ఏమంటుండు నెక్స్ట్, ఇప్పుడు దర్యాప్తు బెయిల్ మీద వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనోడు వాంగ్మూలం మార్చేసి ఏమంటుండు, ఈ డస్ నాట్ నో శ్రీ హర్షారెడ్డి అండ్ శ్రీ అలోకం నవీన్ కుమార్ షేర్డ్ 1 number in the name of Harsha and asked him to contact the person with 4 watches etc. The person whom he contacted by the number shared by Sri Alokam Naveen Kumar has asked him to come టు ది మెక్డానల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్సెట్రా అని అన్నారు. నవీన్ కుమార్ ఏమంటాడనంటే పొంగులేటి హర్ష పేరు నేను ఎందుకు చెప్పినానంటే హర్ష చాలా హై ప్రొఫైల్ మనిషి ఉన్నందుకు నేను ఆయన పేరు చెప్పినా నాకేదైనా ఊరట కలుగుతుందేమో భయపడతారేమో అన్న ఉద్దేశంతో చెప్పినా అని అంటాడు. ట్రాన్సాక్షన్స్ ఎందుకైనాయి, ఏమైనాయి, ఏం కథ ఎక్సెట్రా ఇగో గవే ఉన్నాయి ఇక్కడ. అది టైంకి ఎవరైనా వేరే స్టేట్మెంట్ ఇంటెన్షనల్ ఇన్ ది నేమ్ ఆఫ్ హర్షారెడ్డి పొంగులేటి థింకింగ్ రిఫరింగ్ టు సమ్ ఎక్సెట్రా రసవత్తరంగా ఉన్నది ఇది మొత్తం. అగో he knows Sri Adi from the year 2015 when he was studying post graduation at England. ఎవరు మాట్లాడుతున్నారు, హర్షారెడ్డి మాట్లాడుతున్నాడు. In Warwick School, Sri Adi was introduced to him by his classmate. He doesn't know Sri Adi's full name. Sri Adi is doing clothing business in Indonesia. He does not know Sri Adi's residential address. ఆడికి అయిపోయిన తర్వాత ఈడ చూడుర్రి. టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సర్చ్ అయిన రెసిడెన్షియల్ ప్రెమిసెస్ ఆఫ్ ది ఆఫీస్ ప్రెమిసెస్ ఆఫ్ ది హర్ష పొంగులేటి. Summons were issued in the Potula Subramanyam in his accounted constructions, etc. Accountant కూడా ఇప్పుడు పార్టీ చేసి పిలిచిండ్రు. When he was shown the call data along with the secured under section 65B of the Indian Evidence Act, Sri Alokam Naveen Kumar, where it is observed that Sri Alokam Naveen Kumar made calls to Sri Subramanyam's mobile number
10 times శ్రీ సుబ్రహ్మణ్యం హ్యాస్ స్టేటెడ్ దట్ he usually does not answer the calls for unknown numbers. నేను అదే చెప్పిన. కానీ బట్టలు కొనుక్కుంటాడు. ఇప్పుడు ఈ అన్నిట్లా నాకు నచ్చింది, నాకు నచ్చంది, నాకు అర్థం కాంది, నాకు అర్థమైంది ఏంటంటే స్మగ్లర్ కోన్. నవీన్ కుమార్ కూడా స్టాంపు అదేమంటారు కస్టమ్స్ డ్యూటీ కట్టడానికి పైసలు నేను దోస్తుల దగ్గర అడుక్కొని తెచ్చిన, నేను ఏదో రకంగా చేసి కట్టేస్తా, నా కల్లీలు నిజము, నేను కట్టేస్తా అని చెప్పిండు. నేను మ్యాటర్ ఎంత ఉందో అంతే చెప్తున్నా, నాకు ఇంకెక్కువ తెలుసు. నేను చెప్పా ఎందుకంటే రాజ్యాంగాన్ని ఇష్టపడతా, భారతీయత కోసం తాపత్రయపడతా, ఈ న్యాయ వ్యవస్థ పైన గర్జిస్తా, గౌరవిస్తా, గర్విస్తా. వెనకటికి ఒక సినిమా వచ్చింది, హూ కిల్డ్ జెసికా. మర్డర్ అవుతుంది బట్ ఎవరు చంపిర్రో తెలియదు. హూ కిల్డ్ జెసికా. ఇప్పుడు స్మగ్లింగ్ అయింది, వాచులు వచ్చినాయి. హలో నవీన్ కుమార్ కస్టమ్స్ డ్యూటీ కూడా కట్టిండు, దోస్తుల దగ్గరికి కట్టిండు. మళ్ళీ ఎవరిచ్చిర్రో ఏమిచ్చిర్రో పక్కకు పెడదాం, ఆ దోస్తులు ఎవరో దేవుడికి ఎరక. బరాల్ స్మగ్లింగ్ అయితే జరిగింది. ఫ్రెండ్స్, నేను మీకు అందుకనే చెప్తా, మన జీవితం గసాంచిపోతుంది. తిరిగి ట్యాక్సులు కట్టి మధ్యతరగతి జీవితాలల్లా అంత కష్టపడి అబ్బా జీవితం హాహా ఇటు వెనకకు మరలి చూసే లోపల బడ్జెట్ సెషన్ వస్తుంది. బడ్జెట్ సెషన్లల్లా మళ్ళీ మధ్యతరగతికి ఏం రాలేదనన్నా ఆహా ఛాతి గుద్దుకునే మనది ఆల్టో కార్ లెక్కనే ఉంటుంది. వీళ్ళేమో పెద్ద కన్స్ట్రక్షన్లు. మనం ఒక అపార్ట్మెంట్ కొననీకేనే ఆపరేషన్లో పడుతుంటాం. కొన్నాక అసలు నిజంగా అపార్ట్మెంట్ కొందామా లేదా, 4 bedroom ఇల్లు ఉన్నోడు 2 bedroomకి అడ్జస్ట్ అవుతున్నాడు కాస్ట్లు తట్టుకోలేక, మధ్యతరగతి కుటుంబాలు. కానీ వీళ్ళు పెద్ద కన్స్ట్రక్షన్సే కట్టేస్తున్నారు. అట్లనే ఒకటి కూడా ఉన్నాడు, ఇంకొకడు ఎన్పిఎల్ అయిపోతే చూడు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ల కింద ఆడపోయి భూములు కొంటాడు ఇంకొకడు. అదే జిహెచ్ఎంసీ కథ నేను చిట్టా బయట పెడతానన్న చూడు, చదువుతుంటే రసవత్తరంగా ఉన్నది. ఇది ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చినా మన ఏమంటారు చిత్రపూరి బయట పెట్టినప్పుడు కూడా ఇట్లనే బయట పెట్టిన. నాకు వల్లభనేని అనిల్ కుమార్ ఇంకా ఫోన్ చేయలే, August 5th తర్వాత ఫోన్ చేస్తానన్నాడు. అందుకే ఆగిన. అన్నా నేను రెస్పెక్ట్ చేస్తా మీరు ఇచ్చిన మాటకు. నాకే స్వయాన ఫోన్ చేసిండు వల్లభనేని అనిల్ కుమార్ చిత్రపురిలా. మీకు తెలియదు గిరీష్ గారు ఇట్లయింది అట్లయిందా, వెయిట్ చేస్తా. 5th August వరకు నేను వెయిట్ చేస్తా. మే సబ్కా సునుంగా లేకిన్ కరుంగా ఓ హీ జో సహీ హే ఓ జో ధర్మ హే. న్యాయం దొరుకుతుందొచ్చు, ధర్మం దొరకాలి అని అంట. రెండుడికి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. నాకు పెద్ద మనిషి చెప్పిండు నిన్ననే, ఒక పిల్ల రేప్ అవుతుంది, ప్రాణం పోతుంది, పోయిన తర్వాత న్యాయం జరుగుతుందొచ్చు, ఆ కల్ప్రిట్స్కి శిక్ష పడుతుందొచ్చు. కానీ ధర్మం గెలిచిందా అని అంటే గెలవలే, ఆ తల్లిదండ్రులకు కూతురు వచ్చిందా అని అంట. అది ధర్మం ఓడిపోయింది, న్యాయం గెలుస్తుంది. నేను ఇప్పుడు కొట్లాడేది ధర్మం కోసం అని అంట. న్యాయం గెలుస్తుంది, అందులో డౌటే లేదు నాకు. ఈ న్యాయ వ్యవస్థ మీద ఇంత కూడా అది లేదు, నాకు డౌట్ లేదు. నాకు ఇప్పటిదాకా ఇంత పటిష్టంగా నేను కూడా ఇంత గర్వించి మాట్లాడుతున్నా, గర్జనతో మాట్లాడుతున్నానంటే, ఛాతి లేవట్టుకొని మాట్లాడుతున్నా అంటే భారతీయ న్యాయ వ్యవస్థ, భారత్ రాసిన రాజ్యాంగం వల్ల. బట్ కమింగ్ టు ది టాపిక్, స్మగ్లర్ కోన్. టిక్ 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 గడియారం గ్రహచారాన్ని మార్చేసిందా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని చూసిన, కానీ అలా ఒక గడియారం గ్రహచారాన్ని మార్చేసిందని వింటున్నా. భారత్ మాతాకి జై.